ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం మనం అందరం నడుచుకోవాలి. అధికారులు అవనండి, ఎవరన్నా ఎవరో కాయలు, ఎవరో రక్షించదు. రేపు ఆ ప్రభుత్వం ఉండదు రక్షించడానికి. ఎవరో చూడలేదు కదా వదిలేశారని కూడా అనుకోద్దు. జాతి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరం అన్నదమ్ముల వల్ల న్యాయానికి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాలంటీర్లు కానీ మిగిలిన సచివాలయ సిబ్బందులు కానీ అందరూ కూడా పనిచేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాడు. పెన్షన్ అధికారులే చేయాలి పిఠాపురం నియోజకవర్గంలో. వాలంటీర్ల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ పెన్షన్ చేయడానికి వీల్లేదు. అదే ఎలక్షన్ కమిషన్ రూలు. ఎవరు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేస్తుంది. అందులో తేడా లేదు. ఏ ఒక్కరు కనపడినా ఆఖరికి ఫోటో లేదు కదా నన్ను ఏంటైతే అలా నక్కలేదు. ఆ నీళ్ళు తీసుకెళ్ళి గొప్పలో కడితే ఎవరొక నీళ్ళు చెప్తారు. అది అందులో తేడా లేదు. ఇప్పుడు కూడా ఆఫీసర్స్, పోలీసు, కలెక్టర్ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు, గవర్నమెంట్ అండర్లో కాదని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు. నిజాత ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు పిఠాపురాన్ని రైతుల్ని బలి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నియోజకవర్గంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మరి ఆవిడ గొప్పగా చెప్పి తెలియజేస్తాను. లేదా చర్చికి సిద్ధమైతే నేను చర్చికి వస్తాను కూడా తెలియజేస్తాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత మధ్యకాలం ఏదైతే జియో ట్యూబ్ గడుపుందో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న అవన్నీ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి మరి తెలియజేయడం జరిగింది. ఏమున్నాయో అవి చేస్తాం, మొత్తం అన్ని కూడా చెప్పారు. కొన్ని లెక్కలు ద్వారా ఇచ్చాం, ఈ విధంగా చేశాం. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం. వరదొచ్చి మునిగిపోతున్న పొలాలని సంగడైపోతుంటే 120 కోట్లతో తెచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సంతకాలు పెట్టి ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపించుకుంది. మీ ఇద్దరిని ఎమ్మెల్యే ఎంపీని దేనికి గెలిపించుకున్నారు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులకి. ఏం చేశారు? ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా. అందరూ ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటు అడగను, నేను రాని నియోజకవర్గంలోకి నేనైతే అటువంటి పని చేస్తాను. దేనికున్నావు, దేనికి గెలిపించుకున్నావు? ప్రజలు కరోనా వస్తే కనపడవు, పంటలు ఎండిపోతుంటే కనపడవు, జనం ఎక్కడన్నా గొడవ అయితే కనపడవు. కానీ చిన్నపిల్లలతో పువ్వులు చెల్లించుకోవడానికి ఎండలో పెట్టుబడి కనపడుతుంది. ఏం చేశారు ఇక్కడ? ఈ నియోజకవర్గానికి నేను సవాల్ విసురుతున్నా. కుప్పాడ జంక్షన్లో చర్చకి రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటాడు, ఆ అలయన్స్ నుంచి ఓటాడు అడగం. దమ్ముంటే చర్చకి రండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ కన్నా నడని చూద్దాం, ఎక్కడ లేదు. చాలా బాధాకరం. ప్రజల్లో మార్పు రావాలి. ఈ పరిస్థితి ఎలా ఉంటే ఆ పార్టీ అలా ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. 6 ఎకరాలు వరి చేను కూర్చుంటున్నాడు. 11 ఎకరాలు పట్టాలు మన మేడం ఇచ్చేసారు. పట్టాలు సంతకాలు పెట్టించేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సున్నా. మళ్ళీ ఆన్లైన్లో కూడా పేర్లు ఇస్తే పట్టాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తా, ఎలక్షన్ ఆఫీస్లో అంటారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం టౌన్ చేసిన సైట్లో కనుక పట్టా తీసుకుంటే ఒక్కో సైట్కి 6 లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది. నేను నిలబడి కర్రతో చూపించాను. నేను 5 అడుగుల 5.5 అంగుళాల లైట్, నా మీద 2 అంగుళాల లైట్లో ఆ చెరువు ఉంది. అది భూమి కాదు, చెరువు. ప్రతి వర్షాకాలంలోనే నిండిపోతుంది. ఈ పట్టాల పేరు చెప్పాలంటే ఈ పట్టా గురించి అది అప్పులు చేసి 6 లక్షలు వేసి మట్టి నింపుకోవాలి. కన్స్ట్రక్షన్ 5.5 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ వేయాలి. ఇది అదనంగా ఇంకో 2 లక్షలు, 7 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ చెరువులో పట్టా గురించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు లోన్ ఇస్తే కట్టాలి, లేకపోతే లేదు. పట్టాలు అక్కడ కూడా అన్ని కూడా దొంగ పట్టాలు ఇచ్చేదంటే నువ్వు నెంబర్ చూపించలేకపోతున్నావు, స్థలం చూపించలేకపోతున్నావు, పట్టాలకి ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఏది ఏమైనా రేపు మా ప్రభుత్వం వచ్చాక అందులో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా
ఉంచి వీళ్ళు వ్యాపారం చేసిన అన్ని కూడా మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు బయటకు వెళ్తారు. రెండోది పట్టాలు దాంట్లో స్కామ్ దగ్గర 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే దగ్గరుండి కలిసి ఎక్కేశాడు. అని చేత ఇప్పుడు చేబ్రోలు ఉంది, చెందుతులో పట్టాలు ఇచ్చారు, చెందుతు ఉంది, చేబ్రోలు ఇచ్చారు, గోలబ్రోలు ఉంది. గీత గారికి దొరబాబు గారికి చుట్టాలు భూమి కొనుక్కుని ఆ గోతులు పడేశారు. అదే భూమి గ్రామాన్ని చేర్చుకుంటే నష్టం ఏంటి? అంటే కమిషన్ కోసం ఎంత దూరంలో మీరు తీసుకెళ్లారు, ఇవన్నీ జరిగి కాదని చెప్పి తెలియజేస్తారు.